నమస్కారం అండి. నా పేరు షేక్ బాజీ. పెద్దేశ్వర హార్ట్ కేర్ సెంటర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ. మా మావయ్య గారికి ఎండి అబుషియాన్ గారికి 3 days 1 week ఒక 10 days బ్యాక్ హార్ట్లో చెస్ట్ పెయిన్ లాగా అనిపిస్తే గ్యాస్ పెయిన్ అనుకుని మా ఇంటి దగ్గర చిన్న హాస్పిటల్ అని తీసుకెళ్ళాము. అక్కడ చిన్న గ్యాస్ పెయిన్ ఇంజెక్షన్ చేశారు. సాయంత్రానికి రిలీఫ్ అయింది. సో తర్వాత రోజు ఆయన వర్క్ వెళ్తే అక్కడ కొంచెం అనీజీగా అనిపించి కింద పడిపోతే మళ్ళీ మేము ఇంటికి తీసుకొచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ పెద్దేశ్వర హార్ట్ కేర్ సెంటర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఇక్కడ వచ్చి రాగానే టేక్ కేర్ తీసుకొని చాలా జాగ్రత్తగా సారేమో ఎంజియోగ్రామ్ చేయాలి, ప్రాబ్లం చూడాలని చెప్పారు. సో వెంటనే మేము ఆరోగ్యశ్రీ యాక్టివేట్ చేసుకొని సార్ చెప్పిన సలహా మేరకు ఎంజియోగ్రామ్ చేయించాము. ఎంజియోగ్రామ్ చేయించిన వెంటనే బైపాస్ సర్జరీ చేయాలని సార్ సలహా చెప్పారు మళ్ళీ. సో దానికి మేము వెంటనే రియాక్ట్ అయ్యి సార్ చెప్పిన విషయాన్ని తీసుకొని వెంటనే మేము బైపాస్ సర్జరీ చేయించామండి. ఇక్కడ వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా, చాలా కేర్గా, చాలా కేర్ఫుల్గా సూచనలు చెప్తూ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటూ మాకు అన్ని దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకున్నారు. సో ప్రతి ఒక్కరికి హాస్పిటల్ సిబ్బందికి కానివ్వండి, డాక్టర్ పెద్దేశ్వర గారు కానివ్వండి, ప్రతి ఒక్కరికి మా తరఫున చాలా థ్యాంక్స్ అండి. మాకు ఈరోజు డిశ్చార్జ్ అని చెప్పారు. మేము ఈరోజు డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నాము. చేసిన ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. డాక్టర్ గారి చేయి కూడా చాలా మంచిది. చాలా అద్భుతంగా సలహా చెప్తూ, ధైర్యం చెప్తూ ఒక పక్క అన్నీ చూసుకుంటా ఆపరేషన్ చేశారండి. మేము ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నాం. చాలా క్షేమంగా ఉన్నారు మా మామయ్య గారు, చాలా బాగున్నారు. సో ఈరోజు మేము చాలా సంతోషంగా వెళ్తున్నాం. ఇలా చేసి మాకు జాగ్రత్త చెప్పి మాకు కేర్ తీసుకున్నందుకు డాక్టర్ గారికి కానివ్వండి, హాస్పిటల్ సిబ్బందికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి అండ్ ఆరోగ్యశ్రీ సిబ్బంది అందరికీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యశ్రీ సిబ్బంది అండి. ఎందుకంటే మాలాంటి పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ తప్పించి మాకు ఎటువంటి ధన సహాయం లేదు కాబట్టి ఆరోగ్యశ్రీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ డాక్టర్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. చాలా